ఆ భాగాన్ని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చదువుకుంటాం. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అలాగే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుతాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుంటాము. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. మరోసారి చదువుదామా? 14 కూడా చదువుదాం ఈసారి. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేర్చున్నది, ఏలగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిననియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. దేవుడు మరి లేఖన భాగాల ద్వారా మరి చేరువచ్చిన మన అందరితో కూడా మరి మాట్లాడును గాక. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మరి అపోస్తలుడైన పౌలు మరి కొరింథీలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజలకు ఈ యొక్క పత్రికను రాస్తూ మరి మనం ఎలాగ జీవించాలో తెలియజేస్తూ వచ్చాడు. అంటే జీవించు వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని. కాబట్టి ఆయన ఎందుకు మృతి పొందాడు అనేది ఇక్కడ తెలియజేస్తూ వచ్చాడు. మనము ఆయన కొరకు జీవించాలి. కాబట్టి ఇందాకేమో ఆయన సిలువలో చేసినటువంటి ఆ త్యాగము ద్వారాగా, ఆ సిలువ మరణం ద్వారాగా మనం ఎలాంటి మేలు ఆశీర్వాదం పొందామో మనము వింటా వచ్చాము. అయితే ఇప్పుడు మనము సిలువ వేయబడుల ఉద్దేశాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మరణించడంలో ఉద్దేశం ఏంటంటే, మీరు ఎవరైతే మన కోసం మరణించారో, సమాధి చేయబడి తిరిగి లేచారో ఆయన కొరకే జీవించాలని ఇక్కడ పౌలు గారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మరొక మాట కూడా మనం జ్ఞాపం చేసుకుంటే 1వ దస్తూరు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో మాట్లాడబడతాం. 1వ దస్తూరు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తే అక్కడ మాట చూద్దాము. 10వ వచనంలో, మనం మేలుకొని ఉన్నను నిద్రపోచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఆ మాట చూద్దామా? తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాడు. ఎందుకు ఆయన మృతి పొందాడు అంటే, మనము ఆయనతో కూడా జీవించటానికి. ఇందాకేమో ఆయన కొరకు జీవించటానికి, ఆయనతో మనము జీవించుట కొరకే యేసు ప్రభువారు ఆయన శిలువలో మరణించినట్టుగా మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనము మరి ప్రభు కొరకు జీవించాలా, ప్రభుతో కూడా మనము జీవించాలి. అందుకొరకే ప్రభు యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో ఏం చేశారు? ప్రాణం పెట్టారు, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు. ఈ ఇంత గొప్ప త్యాగాన్ని చేయడంలో ఉద్దేశాన్ని ఇక్కడ పౌలు గారు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఎందుకనంటే, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. కాబట్టి మన ప్రభువారు తనకు విలువైన, అమూల్యమైన, ప్రశస్తమైన రక్తాన్ని ఆయన శిలువలో బలిగా అర్పించి నిన్ను నన్ను కొన్నాడు. సాధారణంగా మనకు కొనే వస్తువులు ఎలా ఉంటాయంటే చాలా రమ్యంగా ఉంటాయి, అవును కదా, చాలా విలువైనగా ఉంటాయి, అవి ఎంతో ఉపయోగకరమైనవిగా ఉంటాయి. అలాంటి వాటిని మనం ఏం చేస్తామంటే కొంటాం, కానీ పాడైపోయిన వాటిని, బాగులేని వాటిని ఏమాత్రంగా మనం ఏం చేయలేము, కొనలేము. కానీ ప్రభువు మనలో ఏ మంచి లేకపోయినా కూడా, అవును కదా, ఏ మంచి లేకపోయినా కూడా, మనము ఏ కోశాన చూసినా కూడా, అంత పవిత్రమైన జీవితం మనలో లేనప్పటికీ కూడా ప్రభు ఏం చేశాడు? నాకు నువ్వు కావాలని చెప్పేసి ఆయన యొక్క ప్రశస్తమైన, అమూల్యమైన, నిర్దోషమైన రక్తాన్ని శిలువలో బలిగా అర్పించి మరీ మనల్ని కొన్నాడు. కాబట్టి అలాగ కొన్నాడు కాబట్టి మనం ప్రభు కొరకే జీవించాలి. అక్కడ కూడా మాట రాశాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. అలాగే ఇక్కడ సిలువ వేయబట్టులో ఉద్దేశాన్ని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మన ప్రభు కొరకు జీవించాలని, ఆయనతో కూడా మనము మరి జీవించాలని ఇక్కడ మనకి తెలియజేయబడతా ఉంది.
ఇక్కడ ఆయన కొరకు జీవించాలంటే మనం ఏం చేయాలి అనేది కూడా మనం చూడాలి. ఆయన కోసం జీవించాలంటే మన జీవితంలో కొన్ని కార్యక్రమాలు జరగాలి. అది ఎలాగనంటే పౌలు గారు చెప్పాడు ఆ మాట కూడా. చూడండి ఒక మాట ఏం చెప్తా వచ్చాడంటే, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూస్తే ఆ రాయబడత వచ్చింది, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు నా శరీరమందు జీవించున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. అంటే పౌలు గారు ఇక్కడ ఎలాగూ జీవిస్తున్నాడో ప్రభు కొరకు ఇక్కడ తెలియజేస్తూ వచ్చాడు. అంటే ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు కదా, శివులు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు కదా, మరి మనం ఎలాగ జీవించాలనేది పౌలు గారి యొక్క వ్యక్తిగత జీవితంలో నుంచి ఆయన మనకి జ్ఞాపం చేస్తున్నాడు. ఏంటంటే మొట్టమొదటి అంటే నేను క్రీస్తుతో కూడా ఏం చేయబడ్డాను, సిలువ వేయబడి ఉన్నాను. అలాగే ఈనాడు నీ నా జీవితంలో కూడా మనం ప్రభు కొరకు జీవించాలంటే, ప్రభుతో కూడా జీవించాలంటే మొదటగా మన జీవితంలో ఏం చేయాలా, క్రీస్తుతో కూడా మనం కూడా సిలువ వేయబడాలి. ఏ విషయాల్లో మనం సిలువ వేయబడాలి? ఆయన సిలువ పడ్డాడు. ఎవరు? పౌలు గారు. ఆయన చెప్పాడు కదా, నేను క్రీస్తుతో కూడా ఏం చేయబడ్డాను, సిలువ వేయబడి ఉన్నా అంట వచ్చాడు. కాబట్టి ఈ లోకంలో మనం కూడా సిలువ వేయబడవలసిన వారుగా ఉంటాం. సిలువ వేయబడటం అంటే చనిపోవటమే. అంటే దేవుని కొరకు మనము చనిపోవాలి, సిలువ వేయబడాలి అనేది చూస్తే ఒక మాట మనం జ్ఞాపం చేసుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. 6వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుంటకు పాప శరీరము నిరతమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. కాబట్టి ఇక్కడ చూస్తే మనము ఆయన కొరకు జీవించాలంటే జరగాల్సిన కార్యం ఏంటంటే, ఇక్కడ చూసాం కదా, ప్రాచీన స్వభావం ఏం చేయబడాలా, ఆయనతో కూడా సిలువ వేయబడాలి. అంటే మనలో ఉన్న పాత స్వభావం, పాత జీవితం, పాత అలవాట్లు, పాత పద్ధతి, ఈ పాత జీవితం పూర్తిగా ఏం కావాలా, సిలువ వేయబడాలి. కాబట్టి రక్షించబడినాము, ఆయన యొక్క రక్తం చేత కడగబడినాము, ఆయన యొక్క ప్రజలంగా మనం చేయబడుతూ వచ్చాము, మంచిదే. అయితే మరలా ప్రాచీన స్వభావం ఏం కాకూడదు, మళ్ళీ రిపీట్ కాకూడదు. కాబట్టి పాత జీవితం పూర్తిగా మన జీవితంలో ఏం కావాలంట, సిలువ వేయబడాలి. పాత జీవితం, పాత అలవాట్లు, పాత మాటలు, పాత ప్రవర్తన ఏది కూడా మళ్ళా మన జీవితంలో బయటికి రాకూడదు. పౌలు గారి గురించి ఆలోచన చేస్తే ఆయనే చెప్పాడు. 1 తిమోతి పత్రిక 1:11 వచనంలో చూస్తే ఆయన ఏమంట వచ్చాడు, నేను పూర్వము ఎవరంట దోషకుడును హింసకుడును హానికరుడంట వచ్చాడు. కాబట్టి ఒకప్పుడు పౌలు యొక్క జీవితాన్ని చూస్తే మనకు తెలిసిందే కదా, ఆయన దోషకుడు, హింసకుడు, హానికరుడు. దేవుని యొక్క ప్రజలు ఎంతో హింసించిన వాడు, దూషించిన వాడు, ఎంతో హాని నష్టాన్ని కూడా ఆయన కలిగజేసిన వాడు. అయితే అలాంటి మరి తను సౌలుగా ఉన్నప్పుడు అలా జీవించాడు. అయితే తను రక్షించబడిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే 2 కొరింథీ పత్రిక మరి 11వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఆడ మాట ఉంది కదా, నేను క్రీస్తుతో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకుని. చూశారు కదా, ఒకప్పుడు దోషకుడు, హింసకుడు, హానికరుడు, ఇప్పుడేమన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము. అంటే క్రీస్తు యొక్క పోలికలోనికైనా మార్చబడిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా అలాంటి మార్పు అనేది రావాలి. అంటే ఎప్పుడు వస్తుందంటే పాత స్వభావము, పాత జీవితం అంతా పూర్తిగా సిలువేయబడితే కానీ, అంటే వాటి విషయం మనం ఏం కావాలా, చనిపోవాలి. అప్పుడే నూతన స్వభావం అనేది మన జీవితంలో దేవుడు కలుగజేస్తాడు. మనకు తెలుసు కదా, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే ఆడ మాట రాయబడింది కదా, కాగా క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో కొత్తవాయను, సమస్తమును దేవుని వలన అయినవి. కాబట్టి సమస్తం కూడా దేవుని వలన అవుతాయి. దేవుడు మళ్ళీ నూతన స్వభావాన్ని కలుగు చేయాలంటే ఏం కావాలా, పాతది గతించాలి. పాత స్వభావం అనేది ఏం కావాలంటే సిలువ వేయబడాలి. వాటి విషయం మనం పూర్తిగా మరి చనిపోతేనే కానీ మరి నూతన స్వభావం అనేది మనలో దేవుడు కలిగించలేడు. కాబట్టి ఇక్కడ సిలువ
మనకి ఏం జ్ఞాపం చేస్తుందంటే, మీరు నా కొరకే జీవించాలి, ఎందుకంటే నేను మిమ్మల్ని వేసాను, విలువ పెట్టి కొన్నాను, మీరు నా సొత్తు, మీరు నా ప్రజలు అని ఇక్కడ ప్రభువారు మన విషయంలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ఒక భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించిన దేవాతి దేవుడే నిన్ను నా సొత్తు అంటున్నాడంటే ఎంతగా మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడో దీన్ని బట్టి మనం ఏం చేయాలా, అర్థం చేసుకోవాలా. ఈ లోకంలో కానీ ఒక సీఎంఓ పిఎంఓ నేను నేను దత్తత తీసుకున్నంటే ఏం చేస్తాం, ఇంకా ఉంటావా నెల్లూరులో, ఏం చేస్తాం? కాబట్టి ఒక ఉన్నతమైన వ్యక్తి మనల్ని స్వీకరిస్తూ ఉంటే మనం వెళ్ళటానికి ఏమాత్రం కూడా సందేహము పడలేం. అయితే నిన్ను నా సొత్తు అని పిలిచింది ఎవరో కాదు, కానీ ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, సమస్తాన్ని సృష్టించిన వాడు, సమస్తంపై అధికారం కలిగినటువంటి దేవుడే నిన్ను నా సొత్తు అంటా ఉన్నాడు. నువ్వు నా కొరకే జీవించాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అలాగే మనం కూడా ఈ లోకంలో పాత స్వభావాన్ని పూర్తిగా ఏం చేయాలా, విడిచిపెట్టినట్లయితే మనకి దేవుడు నూతనమైన స్వభావాన్ని ఆయన కలుగు చేసేవాడు. అదే పౌలు గారు మళ్ళా ఎఫెసీ పత్రికలో కూడా తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22, 23, 24 వచనాన్ని చూస్తే రాయబడతా ఉంది. కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను. ఇక్కడ ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలా, వదులుకోవాలి. నూతన స్వభావాన్ని ఏం చేయాలా, ధరించుకోవాలి. ఒకటి వదులుకుంటేనే మరొకటి ఏం చేయాలి, మనము ధరించగలం. ఇప్పుడున్నాయి మన దగ్గర వస్త్రాలు, ఈ మురికి వస్త్రాలు అనుకోండి, ఈ పాత వస్త్రాలు, మురికి వస్త్రాలన్నీ మరి తీసివేసిన తర్వాతనే మనం ఏం చేస్తాము, నూతన వస్త్రాన్ని ధరిస్తాం. అంతేగా దీని మీద మళ్ళీ నూతనమైన వేస్తామా, వేయం కదా. వేస్తే ఎలాగుంటుంది, అదే సేమ్, అంతే మార్పే ఉంటుంది. ఇంకా అదే మురికి, అదే మాలిన్యము, అదే దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం పాత వస్త్రాన్ని, మురికి వస్త్రాన్ని పూర్తిగా తొలగిస్తామో అప్పుడు దేవుడు నీకు నూతనమైన వస్త్రాన్ని, అంటే నూతన స్వభావంతో దేవుడు నిన్ను నింపేవాడిగా ఉంటాడు. ఇందాక చదువుకుంటూ వచ్చాం కదా, 2 Corinthians 5:17 చివరిలో సమస్తములో దేవుని వలన అయినవి. కాబట్టి నూతన పరిచేది ఎవరు, దేవుడు మనల్ని నూతన పరుస్తాడు, నూతన స్వభావం ఇస్తాడు, అలా నిన్ను బలపరిచేవాడిగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ సిలువ మనకి ఏం తెలియజేస్తుందంటే, అయ్యా నీలో ప్రాచీన స్వభావం ఏం చేయి, వదిలిపెట్టు, వాటి విషయమై సిలువ వేయబడు, అప్పుడు నేను నీకు నూతన స్వభావం ఇస్తాను, నూతనంగా నా కొరకు నువ్వు జీవించమని ఈ సిలువ మనకి తెలియజేస్తూ ఉంది. అట్లాగే పౌలు గారి మరొక మాట కూడా ఏం చెప్పి అంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని చూస్తే అక్కడ మాట రాయబడతా ఉంది. ఫిలిప్పీయుల సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొను, అయితే ఒకటే చేస్తున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. ఏం చేస్తున్నాడు, వెనుక ఉన్న వాటిని మరిచాడు. ఏం మర్చిపోయాడు, అంతకుముందు దోషకుడు, హింసకుడు, హానికరుడు, అలాగే ఎంతో దేవునికి ఎంతో వ్యతిరేకంగా జీవించాడు, దేవుని ఎంతో దుఃఖపెట్టాడు, గాయపరిచాడు. అవును కదా. పౌలు దేవుడు దర్శించినప్పుడు ఎవరు అయ్యాను అంటే ఏమన్నాడు, నీవు హింసించు యేసునంట వచ్చాడు. అంటే ప్రభువును కూడా హింసించినవాడు, బాధ పెట్టినవాడు, దుఃఖ పెట్టినవాడు. అలాగే పాత జీవితం అంతా కూడా ప్రభువును దుఃఖ పెట్టిందనమాట, ప్రభువుని అంత బాధపరుస్తూ వచ్చిందనమాట. కాబట్టి అందుకని నేను ఒకటి చేస్తూ ఉన్నాను, ఏం చేస్తున్నాడు ఆయన, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు నేను చేస్తాను, వేగిరి పడతా ఉన్నాను. కాబట్టి మన జీవితంలో కూడా ముందున్న వాటి కొరకే మనం ఏం చేయాలంటే వేగిరి పడాలి, ఆసక్తి కలిగి ముందుకి కొనసాగే వారంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలా, నవీన స్వభావాన్ని ఏం చేయాలా, ధరించుకునే వారంగా ఉండాలి. అంటే ఎప్పుడంటే మనము ఈ లోకంలో మరి ప్రాచీన స్వభావ విషయంలో ఏం కావాలా, సిలువ వేయబడాలి. వాటి విషయమై మనం చనిపోయే వారంగా ఉన్నట్లయితే అలాగే మనకి దేవుడు సహాయం చేసేవాడు. ఇంకో మాట ఏంటంటే పౌలు చెప్పాడు మాట, ఏం చెప్పాడు అక్కడ, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. వేయబడి ఉన్నాను, ఎకనో జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు. కాబట్టి క్రీస్తే మనలో జీవించాలంటే ఏం జరగాల, ముందు సిలువ వేయబడాలి. నువ్వు సిలువ వేయబడకోకుండా క్రీస్తు మనలో ఏం చేయలేడు,
నివసించలేడు. అంటే ప్రాచీన స్వభావం కావచ్చు, శరీర స్వభావం కావచ్చు, ఈ లోక సంబంధమైన వాటన్నిటి కొరకై మనం సిలువ వేయబడకపోతే క్రీస్తు మనలో ఏం చేయలేడు, నివసించలేడు. కాబట్టి క్రీస్తు మనలో నివసిస్తే అది ఎంతో సంతోషకరమైనది. కాబట్టి దేవుడే మన హృదయంలో ఉండి మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. అందుకనే ఆ చివరిలో కూడా మాట చెప్పాడు, ఇప్పుడు నేను జీవించున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొని నా క్రీస్తునందలి విశ్వాసమును నేను జీవిస్తా ఉన్నాను అంటా ఉన్నాడు. కాబట్టి అలా జీవించాలంటే ముందు సిలువేయబట్టిన తప్ప ఇక నువ్వు జీవించబడను నేను కనంటే ఏం చెప్పచ్చు దానికి? మన సొంత ఆశలు, సొంత కోరికలు, సొంత ఉద్దేశాలు, ఇవన్నీ ఏవి కూడా మన జీవితంలో నెరవేర్చుకోవడానికి మనకు దేవుడు ఏం చేయలేదు, అనుమతించలేదు. కాబట్టి క్రీస్తే మనలో ఉండి ఆయనే మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. అలాగ మనము మన యొక్క పాత జీవితాన్ని గురించి మనము సిలువ వేయబడవలసిన వారం. ఇంకా దేని కొరకు మనం సిలువ వేయబడాలంటే మరొక మాట చూద్దాం. చూడండి, గలతీ పత్రికలో నుంచి ఒక మాట చదువుతాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చదువుతాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కాబట్టి క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని యొక్క ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ. కాబట్టి శరీరం విషయమై కూడా ఏం కావాలా, సిలువ వేయబడాలి. ఇక్కడ శరీర క్రియల గురించి రాస్తూ వచ్చిన 19వ వచనం చూద్దాము. 5:19లో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించకుండా మీతో స్పష్టముగా చెప్పుచున్నారు. కాబట్టి ఇక్కడ శరీర కార్యాలు, శరీర స్వభావం విషయమై కూడా మనం ఏం కావాలా, సిలువ వేయబడాలా. ఇవన్నీ మనలో ఉంటే కింద కింద పౌలు ఏం చెబుతున్నాడు ఇక్కడ, ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించకుండా మీతో స్పష్టముగా. కాబట్టి శరీర స్వభావం విషయంలో కానీ సిలువ వేయబడకపోతే ఏమాత్రం కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేము. కాబట్టి ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ అవన్నీ కూడా మన జీవితంలో ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవాలా. అపవిత్రత ఉందా, జారత్వమా, వ్యభిచారం అని, విగ్రహారాధన అని, ఇంకా ద్వేషాలు, కలహాలు, మత్సరములని, క్రోధములు, కక్షలని, భేదములు, విమతములు, అసూయలని, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మన జీవితంలో ఏదైతే మనలో ఉందో ఏం చేయాలండి, తొలగించుకోవాలి. ఆయన యొక్క ప్రశస్తమైన రక్తం చేత ఏం కావాలా, కడగబడి మనలో ఏం చేయాలా, డిలీట్ చేయాలా. ఏం చేయాలా, సెల్ఫ్లో డిలీట్ చేయట్లా. మనకి ఇష్టం లేనివి, అవసరం లేనివి వేస్తే మనము డిలీట్ చేస్తూ ఉంటాం. అట్లాగే దేవునికి ఇష్టం లేనిది ఏం చేయాలా, నీకు ఇష్టంగా ఉండొచ్చామో దేవునికి ఇష్టం లేనిది ఏం చేయాలా, మన హృదయంలో నుంచి ఏం చేయాలా, హృదయమైన సెల్ఫోన్లో నుంచి ఏం చేయాలా, డిలీట్ చేయాలి. అది అలా డిలీట్ చేస్తేనే మనం ఏం చేస్తాము, దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. కాబట్టి ఇక్కడ శరీర విషయం కూడా సిలువ వేయబడాలి. కాబట్టి ఇక్కడ శరీరము సిలువేయబట్టనే కానీ ఆత్మానుసారంగా మనం ఈ లోకంలో జీవించగలుగుతాం. అంతే కదా, శరీరం ఏం కావాలా, సిలువేయబడితే అప్పుడు దేవుని యొక్క, ఇందాక పౌలు అన్నాడు కదా, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. అప్పుడు దేవుని యొక్క ఆత్మలో సమృద్ధిగా ఏం చేస్తుంది, నివసించి అలాగూ ఆత్మ ద్వారా మనం ముందుకి కొనసాగే వారిగా ఉంటాం. ఇంకా ఏ విధంగా సిలువ వేయబడచ్చో కూడా, అంటే సిలువ వేయబట్టంగా సంపటం కానీ ఇక్కడ చూద్దాం. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపం చేసుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 13వ వచనం చదువుదాం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినలా సావసి వారు ఎందురు కానీ ఆత్మ చేత శారీర క్రియలను సంపినలా జీవించెదరు. కాబట్టి ఇక్కడ ఆత్మానుసారంగా జీవించాలంటే ఏం చేయాలంట, ఏం చేయాల, ఆత్మచేత శారీర క్రియలను సంపాలి. అంతే కదా, ముందు శరీరం సంపితే ఆత్మ ఏం చేస్తుంది, జీవిస్తుంది. దాన్ని సంపకపోతే అదే జీవిస్తుంది, ఆత్మ ఏం చేస్తుంది, నోరు మూసుకొని సైలెంట్గా ఉంటుంది. అంతే కదా, అవునే కదా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ శరీరం చేస్తుందంటే ఎండగాస్తుంది, గాలి కూడా రావటం లేదు, ఏసీ వేసుకొని పండుకోమని చెబుతుంది శరీరం.
కదా. ఆత్మ ఏం చెబుతుంది, నీకు ఎట్ట బుద్ధి లేదు, నీ కోసం ప్రభు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి తగ్గించుకొని ఆ శిలువలో ఎండలో ఎంతగానో శ్రమ అనుభవించాడు, రక్తం కాచి ప్రాణం పెట్టి ఇంత త్యాగం చేస్తే నువ్వు ఇంట్లో ఏసీలో ఉంటావా, పో బయటికి అని ఆత్మ మనకి వేస్తుంది, బోధిస్తూ ఉంటుంది. కానీ నేను సందర్భాల్లో ఈ శరీరం వేస్తాయంటే ఆత్మని నోరు ముప్పిస్తూ ఉంటుంది. అలా చేయవు కాబట్టి అందుకని ఇక్కడ చూస్తే ఆత్మ చేత శరీర కీలం చేయాల సంపాలి, అప్పుడు ఆత్మ మనలో జీవిస్తుంది, అప్పుడు నువ్వు ప్రభుని సేవించగలుగుతావు, ప్రభుని నువ్వేం చేయగలుగుతావు, సంతోష పెట్టేవారిగా ఉంటావు. అందుకని ఆ మాట చూడండి, అక్కడే చూడండి రోమపత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట రాయబడతా ఉంది, శరీర స్వభావం గలవారు ఎలాగుంటారో. 8వ అధ్యాయము 7వ వచనం చదువుతాం. 8:7 ఏలనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచ, అదనమాట సంగతి. కాబట్టి శరీర స్వభావము శరీరానుసారమైన మనసు ఏం చేయదంటే దేవుని యొక్క వాక్యానికి లోబడదు, తర్వాత దేవుడిని కూడా ఏమాత్రం కూడా సంతోషపరచదు. ఇందాకేం చెప్పుకున్నాం, పౌలేమన్నాడు, జీవించు వారికి మీ కొరకు మీరేం చేయకూడదు, జీవించకూడదు, తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకే ఆయన ఏం చేయబడ్డాడు, ఆయన మృతి పొందాను. కాబట్టి మనం ప్రభు కోసం జీవించాలంటే ఏం చేయాలా, శరీరం ఏం కావాలా, సిలువ వేయబడాలి, ఆత్మ మనలో నివసించాలి, ఆత్మ ద్వారా ఈ లోకలు మనము జీవించాలి. ఎందుకని 8:14 కూడా మాట చూస్తే అక్కడ ఏమైంది, అక్కడ దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. కాబట్టి మనము దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడే వారంగా ఉండాలి. ఆ విధంగా ప్రభుని మనం ఏం చేయగలుగుతాము, సంతోష పెట్టగలుగుతాం, ప్రభుకు లోబడే వారంగా ఉంటాం. అంతేకాదు మనం ప్రభుని ఎంతో మహింపరిచే వారంగా ఉంటాం. కాబట్టి ఈ లోకులు దానికంటే భాగ్యమా, దేవుణ్ణి మహింపరచలేని జీవితము ఈ లోకంలో వ్యర్థమైనది, అవునా కదా. కాబట్టి అసలు ఆ యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనంలో మాట ఉంది కదా, అక్కడ ఏముంది, అక్కడ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ మాట రేపడతా ఉంది. అక్కడ ఏంటంటే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన నా జనులు అందా. కాబట్టి నా మహిమ కోసమే నేను మిమ్మల్ని నేను సృష్టించాను, రక్షించుకుంటూ వచ్చాను, నా సొత్తుగా నేను మిమ్మల్ని చేసుకుంటూ వచ్చాను అని ప్రభు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం దేవుని యొక్క మహిమను కోరేవారంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఎలాగంటే మరి ఆత్మానుసారంగా జీవిస్తేనే మనం ప్రభుని ఏం చేయగలుగుతాము, మహింపరచగలుగుతాం. అప్పుడు ప్రభు కూడా మనల్ని బట్టి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అంతేకాదు మన జీవితంలో మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనము ఒకటి ప్రాచీన స్వభావ విషయమై సిలువ వేయబడాలి, తర్వాత ఏం కావాలా, శరీర స్వభావ విషయంలో కూడా సిలువ వేయబడాలి. మరొక మాట చూద్దాం, చూడండి అక్కడే గలతీ పత్రిక 6వ అధ్యాయంలో నుంచి, గలతీ పత్రిక 6వ అధ్యాయము 26వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. 14వ వచనం చూద్దాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ తప్ప మరి దేని యందును అత్యంత నాకు దూరం అవును గాక, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. అంటే లోకానికి నేను లోకానికి ఏమైనా అంటే లోకంతో నాకు ఏం పని లేదు అని అర్థం ఇక్కడ. అంటే అటువంటి లోక సంబంధమైన వాటి విషయంలో లోక జ్ఞానము ఉందా, లోక జ్ఞానాన్ని ఏం చేయకూడదు, దేవుని కొరకు ఉపయోగించకూడదు, అవునే కదా. కాబట్టి ఇంకా మరొక మాట చూస్తే, లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఉంది కదా. కాబట్టి లోకంతో స్నేహం చేసావంటే దేవునికి ఏమవుతాడు, విరోధి అయిపోతాడు. నువ్వు ప్రార్థన చేసినా కూడా ప్రార్థన దేవుడు చేయడు, ఆలకించడు. నువ్వు చేసే కార్యకలాపాలు, నువ్వు చేసే పరిచర్య, నువ్వు చేసే ప్రార్థనలు దేవుని యొక్క సన్నిధికి ఏమాత్రం కూడా అవి అంగీకారంగా చేయబడలేవు. కాబట్టి ఏం కావాలా, లోక స్నేహాన్ని మానుకోవాలి. కాబట్టి లోక స్నేహం అంటే దేవునితో కూడా వైరమని ఇక్కడ తెలియజేయబడతా ఉంది. అలాగే లోక పద్ధతులు, లోక మర్యాద, లోక ఆచారాలు, అదే ఉందా, పెళ్ళిళ్ళప్పుడు ఏది, చనిపోయినప్పుడు, అలాంటప్పుడు ఇన్ని వస్తాయి, ఏది ఆచారాలు, సాంప్రదాయాలు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. వాటి విషయంలో కూడా మనం ఏం కావాలా, సిలువ వేయబడాలి.
కాబట్టి ఇంకా నువ్వు రక్షణ పొందావు, దేవుని యొక్క బిడ్డగా చేయబడ్డావు కాబట్టి, నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠించబడతా వచ్చావు కాబట్టి, ఇంకా లోక సంబంధమైన పద్ధతులు, ఆచార సాంప్రదాయాలు ఇంకా ఏమాత్రం కూడా నీలో ఉండకూడదు. ఉన్నాయంటే ఇంక నువ్వు సిలువ వేయబడలేదు. అర్థమవుతుంది కదా? దానివల్ల నువ్వు దేవుడిని ఏమాత్రం మహిమ పరచలేవు. కాబట్టి మనము అలాగా లోక విషయం కూడా మనం ఏం కావాలంటే సిలువ వేయబడాలి. లోక జ్ఞానము, లోక స్నేహము, లోక పద్ధతులు. అందుకనే రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ స్పష్టంగా పౌలు గారు అక్కడ తెలియజేస్తూ వచ్చాడు. చూడండి, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణ దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన ఒకటి వల్ల రూపాంతరం పొందండి అంటాడు ఇక్కడ. మీరు రూపాంతరం పొందాలా. ఎందుకంటే ఈ లోక మర్యాదను ఏం చేయకూడదు, అనుసరించకూడదు. ఇంకేం చేయాలంటే దేవుని యొక్క చిత్తం ఏమిటి ఏం చేయాలో తెలుసుకొని పరీక్షించుకొని అలాగ మనం ముందుకి కొనసాగే వారంగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకో, అలాగూ ఎరిగిన వారమై ఆయన యొక్క మార్గాల్లో మనం ముందుకు సాగాలే. కానీ ఈ లోకంలో మరి లోక మర్యాద, లోక పద్ధతులు అలాంటి వాటికి మన వ్యక్తిగత కుటుంబ జీవితాలలో ఏమాత్రం కూడా చోటు ఇవ్వకుండా మనము జాగ్రత్త పడాలి. వాటి విషయమై సిలువ వేయపడాలి. ఒకసారి మన బంధువులు మనల్ని బాగా ఏం చేస్తారంటే బలవంతం చేస్తూ ఉంటారు. చేసినప్పటికీ కూడా చెప్పాలి వాళ్ళకి, అయ్యా మేము ప్రభుని నమ్ముకున్నాం, రక్షించుకున్నాడు, ప్రాణం పెట్టాడు, ఇంత గొప్ప త్యాగం చేశాడు, ఇంకా మేము ఈ లోక పద్ధతులు, లోక మర్యాదలు మేము చేయలేము, మేము జరిగించలేము, మేము ఆ విషయంలో మేము పూర్తిగా మేము మానుకున్నామని చెప్పేసి చెప్పాలి. మళ్ళీ చెబితే మళ్ళీ ఎక్కడ చుట్టారని చేయొద్దు. అవును కదా? చుట్టం చెడకూడదు, ఏంటి దేవుడు కావాలి. అవును కదా? ఈ రెండు కష్టం కదా. ఇటు చుట్టమేమో చెడకూడదు, మళ్ళా దేవుడు మాత్రం మనకి కావాలి. కాబట్టి ఇది అంతా ఇలా ఉంటే కష్టమవుతుంది అన్నమాట. ఎందుకంటే మనము సిలువ వేయబడాలి. తర్వాత మనం వస్తాం ఇది ఈ సబ్జెక్టు నుంచి. అంటే అలా చేస్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. బంధువులు నీకు దూరం అవుతారు, నిన్ను హేళన చేస్తారు, అవమానపరుస్తారు, నీకు నష్టాన్ని కూడా నీకు కలిగిస్తారు. దీనివల్ల కూడా బెనిఫిట్ ఉంది. మళ్ళీ వద్దాం, ఇంకా వెనక ముందుకు వెళ్తున్నాం ఇంకా. కాబట్టి ఇక్కడ సిలువ మరి లోక విషయంలో కూడా ఇంకా మనము సిలువ వేయబడాలి. కాబట్టి అలా సిలువ వేయబడితేనే కానీ మన ప్రభుని ఏం చేయలేము, మనము మహిమ పరచలేము. కాబట్టి మనము దేవుడు మనల్ని విలువ పెట్టి కొన్నాడు కాబట్టి, మనం ఆయన యొక్క సొత్తు కాబట్టి, మనం దేవుని కొరకే లోకంలో మనం జీవించవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ లోక జ్ఞానము కానీ లోక పద్ధతులు ఒక మాట కూడా ఉందన్నమాట. ఈ లోకపు నటన ఏంటంటే లోకంలో ఏముంది, నటన ఉంది. అంటే వేషధారకుండా జీవితం, అది కూడా మానుకోవాలి. కాబట్టి లోకంలో ఏముందంట, నటన, వేషధారణ. కాబట్టి మన దేవుని యొక్క ప్రజలముగా అలాంటి నటన, వేషధారణ కూడిన జీవితం మనం ఏమాత్రం కూడా కలిగి ఉండకూడదు. ఒకవేళ ఈ లోకంలో మనం వేషధారణ నటన అంటే మనల్ని ఎవరు గమనించలేకపోవచ్చు. కానీ మనం సృష్టించిన దేవుడు ఏం చేస్తున్నాడు, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయన్నమాట. అవి మంచివారిని చెడ్డవారిని కూడా చూస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క దృష్టి ఎదుట మనం ఏమాత్రం కూడా చేయలేము, తప్పించుకోలేము. నువ్వు ప్రయాణం చేస్తున్నా, బంధువుల దగ్గర ఉన్నా, స్నేహితుల దగ్గర ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే దేవుడు నిన్నేం చేస్తున్నాడు, చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా పవిత్రంగా దేవుని కోసం ఈ లోకంలో జీవించాలి. అలా జీవిస్తేనే నువ్వు సిలువ వేయబడినట్టు అన్నమాట. అప్పుడే దేవుడు నీ ద్వారా దేవుడు మహింపరచబడతాడు. అంతేకాదు దేవుడు నీ లోకంలో వేస్తాడు, దీవించేవాడు, ఆశీర్వదించేవాడు, వర్ధిల్ల చేసేవాడు. అలా ప్రభు మనం చేయాలంటే ఈ లోకంలో మనం ప్రభు కోసం ఈ లోకంలో జీవించవలసిన వారంగా మనం ఉన్నాం. కాబట్టి ఇక్కడ 3 విషయాల్లో మనం ఏం కావాలా, సిలువ వేయబడవలసిన వారంగా ఉన్నాం. సరే, మరొక మాట కూడా చూద్దాం. అంటే సిలువ మనకి ఏం జ్ఞాపం చేస్తుందంటే ఫిలిప్పీ పత్రిక చూడండి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము చివరి వచనం చదువుదాం. చివరి వచనము, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షంగా శ్రమ పట్టి ఆయన పక్షమున మీకు. కాబట్టి ఇక్కడ క్రీస్తు మరి ఇక్కడ ఆయన పక్షంగా ఏం కావాలంట, శ్రమ పడాలి. ఎందుకని, సిలువలో ప్రభు చేసింది ఏంది, శ్రమ పట్టమే కదా. నిందించబడటం, అవమానపరచబడటం, హేళన చేయబడటం, అవును కదా. కాబట్టి ఎంతగానో ప్రభువు ఈ లోకంలో శ్రమ పెడతా వచ్చాడు. కాబట్టి ప్రభువుని విశ్వాసం ఉంచిన మనము కూడా ఏం కావాలి, లోకంలో శ్రమల గుండా వెళ్ళాల్సిందే.
ఆ శ్రమ అనే దారి గుండా, శ్రమ అనే సిలువ గుండా ఈ లోకంలో వెళ్ళాల్సిందే. ఎందుకనంటే చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో మాట చెప్పాడు పౌలు గారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో, అచట పడకయు విసుగకయు ఉండినట్లు. సరే, నేను చదువుతాను. 2వ వచనం చివరి మధ్యలో ఉందన్నమాట. మన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున, అది సంగతి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై ఏం చేశాడు? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. సిలువ ఏం జ్ఞాపం చేస్తుందంటే శ్రమలను తెలియజేస్తా ఉంది. ఎందుకంటే ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ లోపల ఏముంటాయి? శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అవమానం ఉంటుంది. ప్రభువులో ఏ తప్పిదము లేదు. ఉందేమన్నా? పొంతి పిలత ఏమన్నాడు? ఈయన యందు ఏ తప్పిదము నాకు కనబొట్టలేని చెప్పేసి సుమారుగా 3-4 సార్లు తెలియజేశాడు సమాజానికి. అంతగా పరీక్షించినా కూడా ఈయనదే లేదు, ఏ తప్పిదము నాకు కనబట్టలేదు. అయినా కూడా శ్రమ పెట్టబడ్డా లేదా? మన జీవితంలో అంతే. ఎంత యథార్థంగా, నమ్మకంగా, పరిశుద్ధంగా జీవిస్తున్నా సరే శ్రమలు అనేవి ఖచ్చితంగా మన జీవితంలో ఉంటాయి. ఎందుకని ఉంటాయి? ఎందుకని? సద్భక్తితో బ్రతకను ఉద్దేశించువారు చెప్పండి హింస పొందుదురు. తిమోతి రాజు పత్రికలో మాట రాయబడతా వచ్చిందన్నమాట. కాబట్టి సద్భక్తితో ఎవరైతే జీవిస్తూ ఉంటారో, బ్రతుకుతూ ఉంటారో వారికి ఏమొస్తుంది? హింస, శ్రమ ఎక్కడి నుంచో రాదు. నీ ఇంట్లో రావచ్చు, నీ బంధువుల దగ్గర నుంచి, నీ స్నేహితుల దగ్గర నుంచి ఏమొచ్చింది? హింస అనేది వస్తుంది. కాబట్టి ఈ శ్రమలన్నీ కూడా ఏంటంటే మనకి బహుమానాలుగా మారుతాయి. పాట ఉంది ఒకటి, చెప్పండి, ఏం పాట? ప్రభు సేవలో నీ శ్రమలు ఈనాదు బాధల్, ప్రభు సేవలో నీ శ్రమలు కఠినదు బాధల్, బహుమానములుగా మారి కాంతి కిరీటమును. అతను కదా, ఈ శ్రమలన్నీ కూడా బహుమానాలుగా మారి ఏమవుతాయంట? కిరీటాలుగా మనకి దేవుడు ధరింపజేస్తా ఉన్నాడు. ఆనాడు ప్రభువు కూడా అన్నాడు, మరి శ్రమ పొందాడు కదా, శ్రమ పొందిన తర్వాత దేవుడు అనేసాడు, ఎంతగానో హెచ్చించాడు. అందుకని అక్కడ రాస్తా వచ్చాడు కదా, హెబ్రీ పత్రిక 12:2 చూస్తే, సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఏమన్నాడైనా ఆసీనుడాయను. అయ్యా, ఈ లోకం నా కోసం వేసి నువ్వు సిలువను సహించావు, శ్రమలను భరించావు, కాబట్టి రా నా దగ్గర నువ్వు కూర్చో అని అతని సింహాసనం వేసి దేవుడు హెచ్చించాడు. ఈ లోకల ప్రభు కోసం శ్రమ పొందితే బాధపడబాకు, అది నీకు మేలు, అది నీకు ఎంతో ఆశీర్వాదం. దేవుని యొక్క వాక్యం తెలుసు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 10-11 ఏం రాయమంది అక్కడ? నా నిమిత్తం జనులు, ఎవరి నిమిత్తము? నా నిమిత్తం, దేవుని నిమిత్తము. ఏది నువ్వేదో పొరపాటు చేసి తను తినే కాదు, అంతే కదా, పొరపాటు చేసి శ్రమలు వచ్చే శ్రమలు కాదు అవి. దేవుని కొరకు ఎలాంటి నష్టం చేయకుండా, ఎలాంటి మనం పాపము చేయకోకుండా, అన్యాయంగా అక్రమంగానే దేవుని కొరకు మనం పొందే శ్రమల గురించి ఇక్కడ రాయబడతా ఉన్నాయి. నా నిమిత్తము జనులు నిన్ను నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలం ఏమవుతుంది? అధికమవుతుంది. మీరేం చేయాలా? సంతోషించి వద్దులే, మన గంతులే వేయలేం కానీ కనీసం ఓర్చుకుంటే చాలు, అంతే కదా. అయ్యా ఇవన్నీ సాధారణమే, ఇవన్నీ న్యాయమే అని వాటిని ప్రభు కొరకు సహిస్తే చాలు. కానీ మనం గంతులేలేం కానీ యోగ అయితే గంతులేసిన కొంత వేసాడు లేదా? ఏమన్నాడు? సమస్తం పోయిన తర్వాత యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆ యెహోవా నామమునకే అంత భక్తి, అంత విశ్వాసం దగ్గర లేకపోయినా కనీసం అయ్యా ప్రభు కోసం మనం ఏం చేయాలా? ఓర్చుకునేటువంటి ఆలోచన ఉంటే చాలు. కాబట్టి ఇక్కడ సిలువ మనకి ఏం జ్ఞాపం చేస్తుందంటే ఈ లోపల ప్రభు కొరకు ఏం కావాలా? శ్రమలను సహించాలా. ఇంకో మాట కూడా చూస్తే తిమోతి 2వ పత్రికలో ఒక మాట చూద్దాం, చూడండి. అక్కడే ఉంటారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతి పత్రికలో నుంచి ఒక మాట, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అనే మాట రాయబడతా వచ్చింది. అక్కడది
తిమోతికి రాసినటువంటి పత్రికలో నుంచి, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. కాబట్టి ఈ లోకంలో ప్రభు కొరకే సహించావంటే ఏం చేస్తామంట? ఏలుబడి చేసేటువంటి అధికారం దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి ప్రభు కొరకై ఎంతగా ఈ లోకంలో తగ్గించుకొని శ్రమల గుండా నిందల గుండా వెళ్తూ ఉంటావో, వాటిని ఓచుకుంటావో, సహిస్తావో, అంతగా దేవుడు నీకు పరలోకంలో హెచ్చించి నీకు ఏలుబడి చేసే గొప్ప ఆధిక్యత దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి అందుకనే ముందున్న ఆనందము కొరకై అన్నాడు. ఎవరు? పౌలు గారు. అవును కదా. ముందున్న ఆనందం ఏంటి? దేవుడు ఆయన హెచ్చించే తీరును బట్టి అనమాట. కాబట్టి మన జీవితంలో కూడా ఈ లోకంలో ప్రభు కొరకు ఏదైనా శ్రమ వచ్చిందా, నింద వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, వాటిని ఓర్చుకుందాం, ప్రభు కొరకు సహించే వారిగా ఉందాము. అయితే దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమంటున్నాడంటే, మరి యోహాను సువార్తలో ఏం చెప్పాడు? అక్కడ చూడండి, యోహాను సువార్తలో ఈ శ్రమల గుండా వెళ్తా ఉన్నప్పుడు 16వ అధ్యాయంలో మాట చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 38వ వచనం చూస్తే ఆ మాట అయిపడతా ఉంది. నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. కాబట్టి లోకంలో శ్రమ కలిగిద్దని చెప్పాడు. ప్రభు కూడా ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. ఆయన్ని కూడా ద్వేషించారు, అవమానపరుస్తూ వచ్చారు. కాబట్టి అయ్యా, నన్నే ద్వేషించింది లోకము, కాబట్టి మిమ్మల్ని కూడా వేస్తుంది, ద్వేషిస్తుంది. కాబట్టి వీటన్నిటిని బట్టి మనం కూడా ధైర్యంగా ఉండాలి. అయితే ప్రభు మనతో కూడా ఉన్నాడు, ఈ శ్రమల్లో మనతో కూడా ఉన్నాడు. మరి ఈ వాక్యంలో చూస్తే మత్తయి సువార్తలో ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అంటా వచ్చాడు. కాబట్టి మనం శ్రమ పడతా ఉంటే దేవుడు చూస్తూ ఉండేవాడు కాదు, కానీ మనతో కూడా ఉన్నాడు. అంటే ఒకసారి శ్రమల గురించి ఆలోచన చేస్తే ఒకసారి పరీక్షించడానికి ఆయన సైలెంట్గా ఉంటాడు. అర్థమవుతుంది కదా. మనల్ని పరీక్షించడం కోసం ఆయన చూస్తూ ఉంటాడు. ఈ యొక్క శ్రమల్లో, ఈ నిందల్లో, ఈ ఇబ్బందుల్లో నా సహోదరి, నా సహోదరుడు ఎలాగా ముందుకు వెళ్తాడు, సనుగుతాడా, గొనుగుతాడా, లేదంటే ఒకవేళ తప్పిపోతాడా, లేదంటే వాటి నా కోసం ఓర్చుకుంటాడని చెప్పేసి ప్రభు కూడా వేస్తాడు, ఒకసారి సైలెంట్గా ఉంటాడు. అయితే మనము ప్రభు నీకు సహాయం చేస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు, అన్ని విధాలుగా మనకి దేవుడు మనతో కూడా ఉండి ఆయన సహాయపడేవాడు. మనకు తెలుసు కదా. 43వ అధ్యాయంలో 2వ వచనం మాట ఉంది కదా. యెషయా గ్రంథం లేదు అక్కడ, చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాయబడతా ఉంది. అక్కడ చూస్తే, నువ్వు జలములో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను, అగ్నిలో పడి వెళ్ళినప్పుడు, నదుల్లో పడి వెళ్ళినప్పుడు పొర్లి పారవు, అగ్ని మీద నడిచినప్పుడు కాలిపోవు, జ్వాల నిన్ను కాల్చజాలవు. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి దేవుడు మనతో కూడా, కాబట్టి అవి ఏమి నిన్ను కాల్చవు, నిన్ను ఇబ్బంది పెట్టేవి కావు. కాబట్టి మన ఈ విషయాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని ప్రభువుకు లోబడి ఈ యాత్రలో ముందుకి కొనసాగవలసిన వారిగా ఉన్నాం. కాబట్టి సిలువ ఇంకా మనకి ఏం జ్ఞాపం చేస్తుందంటే శ్రమలను తెలియజేస్తూ ఉందన్నమాట. ఈ శ్రమల్లో కూడా మనం ప్రభు కోసం నమ్మకంగా జీవించగలిగితే, పౌలు చెప్పాడు కదా, నా పరుగుని మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు ఏముంది? నీతి కిరీటము, ఆ జీవ కిరీటము ఉంచబడి ఉన్నది. కాబట్టి మన ప్రభు కోసం అలా జీవించగలిగితే మనకి దేవుడు ఏమిస్తున్నాడు? అక్కడ జీవ కిరీటాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ విషయంలో మనం కూడా ధైర్యంగా ముందుకు కొనసాగవలసిన వారిగా ఉన్నాం. చివరిగా మరొక మాట మనకి జ్ఞాపం చేసుకుందాం. చూడండి, మరి మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 16:24 వచనంలో చూసి తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. కాబట్టి సిలువ మనకి ఏం జ్ఞాపం చేస్తుందంటే, ఎవరైనా సరే నన్ను వెంబడించుకొని వాడు ఏం చేయాలా? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. కాబట్టి సిలువను ఎత్తుకునే ముందుగా ఏం చేయాలి? తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను ఏం చేయాలా? వెంబడించాలి. కాబట్టి మనము సిలువను మోయాలి. ప్రభువు సిలువను మోసాడు కదా, ఆయన సిలువను ఆయన మోసాడు. కానీ మన సిలువనే మనము మొయ్యాలి. అంటే సిలువనప్పుడు శ్రమలు ఉంటాయి ఒకటి. రెండవది ప్రభుని గురించి ఏం చేయాలా? అనేకులకు
తెలియచేయాలి. కాబట్టి ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క శిలువ మరణాన్ని కూడా ఏం చేయాలంటే అనేకులకు మనము తెలియజేసే వారంగా ఉండాలన్నమాట. కాబట్టి అందుకని ఇక్కడ చెప్తా ఉన్నాడు, తను ఉపేక్షించుకోవాలా, తన శిలువను ఎత్తుకోవాలి, నన్నేం చేయాలా, వెంబడించాలి. కాబట్టి అది మన బాధ్యత. అది కాబట్టి మన ప్రభుని విశ్వాసం ఉంచాం కాబట్టి, రక్షణ పొందాం కాబట్టి, దేవుని యొక్క బిడ్డలంగా మనము చేయబడతా వచ్చాం కాబట్టి, ఈ లోకంలో మనం ప్రభు యొక్క పనిని, పరిచయం మనం ఏం చేయాలా, జరిగించే వారిగా ఉండాలి. దేవుడు మనకి అప్పగించిన వాడిగా ఉన్నాడు. అందుకే పౌలు మాట చెప్పాడు కదా, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయినలా నాకు శ్రమ అంట వచ్చాడు. ఎందుకంటే అది ప్రకటించాల్సిన బాధ్యత నా మీద, ఆ యొక్క బాధ్యత నాకు దేవుడు అప్పగించాడు. అలాగే రక్షించబడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఈ బాధ్యతను దేవుడు అప్పగించిన వాడిగా ఉన్నాడు. అందుకనే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ బల్ల పంచే సందర్భంలో ఆ రాయబడత వచ్చిన మాట చదువుతాను చూడండి. ఎవరు ఆయన యొక్క మరణాన్ని ప్రచురించుదురో తెలియజేస్తూ వచ్చాడు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం చదువుతాము. 26వ వచనము, మీరు రొట్టెని తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవరైతే ఆయన రొట్టెలో, ఆయన శరీరములో, ఆయన రక్తంలో పాల్పొంది ఉంటా ఉన్నారో వాళ్ళందరూ ఏం చేయాలా, ఆయన యొక్క మరణాన్ని గురించి ప్రచురించాలి. కాబట్టి అలా చేయటం అనేది మన యొక్క బాధ్యతగా గుర్తించాలా. కాబట్టి ఇది కూడా పరిచర్య. ఈ పరిచర్య చేయడం ద్వారాగా దేవుడు నిన్ను కూడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ 10 తలాంతులు, ఈ 5 తలాంతుల్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇంకా అనేకమైన వాటి మీద మనల్ని దేవుడు నియమించేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను నువ్వేం చేయకూడదు, దాచిపెట్టకూడదు. వాటిని ఏం చేయాలా, వినియోగించాలా, ఖర్చు చేయాలా. 1 తలాంతు ఇచ్చిన వ్యక్తి ఏం చేశాడు, భూమిలో దాచిపెట్టాడు. ఏమన్నాడు, సోమమైన చెడ్డ దాసుడా అని సంబోధిస్తూ వచ్చాడు. తర్వాత ఆయన తీసుకెళ్ళి ఏం చెప్పాడు, చీకట్లో పడవేయటం కూడా జరుగుతూ వచ్చింది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన తలాంతుల విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. కాబట్టి దేవుడు ఇచ్చిన తలాంతులు ప్రభు కొరకే ఏం చేయాలి, మనము వినియోగించాలా. ప్రభు యొక్క మరణాన్ని, ఆయన యొక్క పునరుద్ధానాన్ని ఏం చేయాలి, మనము ప్రకటించే వారంగా ఉండాలా. అలా ప్రకటించకపోతే ఎలాగో అనేక రక్షణ పొందుతారు. కాబట్టి మనమే ఆయన యొక్క పని, పరిచర్య చేసేవారంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మరి తన సిలువను ఎత్తుకొని, అంటే నాకో సిలువ, నీకో సిలువ, నా సిలువ నీకుండదు. ఏసే సిలువ మోయగలరా? ఎవరు మోయలేరు. ఒక ఆయన మీద పెట్టారు కానీ కొంచెం మోసాడు, తర్వాత ఆయన వల్ల కాలేదు. కాబట్టి ఎవరి సిలువ వాళ్ళే మోయాలి, అంతే కదా. నీ సిలువ నేను మోయలేను. ఒకసారి ఒక ఆయన అంట సిలువ ఇస్తే మనకి ఇది నా వల్ల కాదయ్యా అని చెప్పేసి ఆ సిలువలుండే గదిలోకి తీసుకెళ్ళాడంట. అయితే దీన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టి నీకు నచ్చింది నువ్వు మోయగలిగింది తీసుకోమని చెప్పాడు ఆయన. సరే తీసుకెళ్ళి పక్కన పెట్టాడు. మొత్తం చూస్తూ ఉన్నాడు, ఏ సిలువ తక్కువగా ఉంటుందా, బరువు తక్కువ ఉంటుందా, దాన్ని తీసుకెళ్ళని చెప్పేసి ఎన్ని చూసి చివరికి ఒక సిలువ చూశాడు. ఇది బాగా ఉంది అని చెప్పేసి ఆ సిలువను తీసుకొని మళ్ళీ వస్తా ఉంటే ఆయన చెప్పాడు, ఈ సిలువ ఎక్కడదా కదా ఆయన, నువ్వు తీసుకెళ్ళి పెట్టేవే అదే ఈ సిలువ. అట్లాగే ఎవరి సిలువ వాళ్ళు మొయ్యాలన్నమాట. కాబట్టి నీకు అప్పగించిన బాధ్యత, పరిచర్య, ఆ శ్రమలు అన్నీ కూడా మనమే భరించవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి అలాగే మన ఈ లోకంలో మరి ఎవరు సిలువను వాళ్ళు మోసి ప్రభు యొక్క నామాన్ని మనము మహింపరచాలి. కాబట్టి చివరిగా ఒక మాట జ్ఞాపం చేసి నేను ముగించేస్తాను. కాబట్టి అంటే ఎన్నో చెప్పొచ్చు సిలువ గురించి. సిలువలో ప్రభు యేసుక్రీస్తు వారు మరి ఒక మాట మాట్లాడుతూ వచ్చాడు. మొదటి మాట ఏంటి, తండ్రి వీరేమి చేస్తున్న వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, నేను ఏ విధంగా అనేకులను క్షమిస్తున్నానో మీరు కూడా ఏం చేయాలి, లోకంలో అనేకులను క్షమించాలి. కాబట్టి క్షమించాలంటే ప్రేమించే మనసు కూడా ఉండాలి. ప్రభువులో ప్రేమించే మనసు ఎంతో ఉంది కాబట్టి కొరడాలతో కొట్టిన వారిని, చేతుల్లో మేకలు కొట్టిన వారిని, బల్యంతో పొడిచిన వారిని, వీళ్ళందరినీ కూడా ఏమన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్న వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పేసి మాట్లాడుతూ వచ్చాడు. అంటే క్షమించాడు, ప్రభు వాళ్ళని క్షమించాడు. కాబట్టి మనం కూడా లోకంలో సిలువ
మనకి ఏం తెలియజేస్తుందంటే, నేను క్షమించాను కాబట్టి మీరు కూడా ఈ లోకల్ ఏం చేయండి, అందరిని కూడా క్షమించండి అంటా ఉన్నాడు. అంటే క్షమించడం అంటే ప్రేమించేది కూడా ఉండాలి, అంతే కదా. కాబట్టి ఆ మాట చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రభువు యేసుక్రీస్తు ఆ మాట చెప్పాడు. చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో నుంచి ఎలా ప్రేమించాలి అనే విషయాన్ని చూస్తే 34వ వచనం చదువుతాము, 35వ వచనం కూడా. మీరు ఒకరినొకరు ప్రేమలని క్రొత్త ఆజ్ఞ ఇచ్చున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. కాబట్టి నేను ఎట్లా మిమ్మల్ని ప్రేమించాను, మీలో ఏ మంచి లేకపోయినా, ఎన్నో పొరపాట్లు చేసినా, తప్పిపోయినా, నన్ను దుఃఖపెట్టినా, గాయపరిచినా, నేను నేను ప్రేమించాను కాబట్టి నేను ప్రేమించినట్లే మీది కూడా ఏం చేయాలా, ప్రేమించాలి. కాబట్టి అలాగ అట్టి మనసు మనం కలిగి ఉండాలి. కాబట్టి మన జీవితంలో కూడా మనం ప్రేమించే వారంగా ఉండాలి, అదే సమయంలో క్షమించే వారంగా ఉండాలి. ఇంకా మాట కూడా చూస్తే, మనం క్షమించకపోతే మనం జరిగే నష్టం కూడా రాశాడు అక్కడ. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం చదువుతాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత నమ్ముడి చెప్పుచున్నాను. 11వ అధ్యాయం 23 చదువుదామా, 25వ వచనం చదువుదాం. 25, 26. మీరు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగినలా మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లాను క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు అది. కాబట్టి మీరు క్షమిస్తే మీ పాపాలు ఏం చేయబడతాయి, క్షమించబడతాయి. కింద పుట్టినట్లు చూడండి, ఏమన్నాడు అక్కడ, ఏమన్నా పుట్టినట్లు మీరు క్షమింపినడల్లా మీ పాపములు కూడా ఏం చేయబడమంట, అది అనమాట సంగతి. కాబట్టి మీరు క్షమింపినడల్లా పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు ఏం చేయడు, క్షమించడు. కాబట్టి మనకు క్షమిస్తేనే మనల్ని ప్రభు ఏం చేస్తాడు, క్షమిస్తాడు. కాబట్టి సిలువ మనకేం జ్ఞాపం చేస్తుందంటే, మనము క్షమించాలి, మనము ప్రేమించాలి, మనం పరిచర్య చేయాలి, శ్రమలను ఓర్చుకోవాలా. ఈ లోపల అన్నిటి కొరకు ఏం కావాలా, సిలువ వేయబడాలా. అప్పుడే ప్రభువుని మన హృదయాల్లో నివసించి ఏం చేస్తాడు, మన ద్వారా దేవుడు మహింపరచబడతాడు. కాబట్టి ఇంకా ఎన్నో సంగతులు చూడవచ్చు. కానీ మరి ఈ సమయంలో మన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ప్రభు మన కొరకు ఎంతో గొప్ప త్యాగం చేశాడు, ప్రాణం పెట్టాడు. ఆయన ఎన్నో మరి పాటలు మన కొరకై శివులో మరి భరించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి భరించి మన విషయంలో ఆయన కోరిక ఏంటంటే, నేను ఎలా జీవించానో మీరు కూడా అలాగే జీవించమని ఆయన కోరుకునేవాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ప్రభు యొక్క మాదిరి, ప్రభు యొక్క పోలిక, ఆయన యొక్క సారూప్యత ఈ మనలోనికి రావాలని ప్రభు వారు ఎంతగానో ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ఆయన యొక్క సిలువ మనకి బోధిస్తూ ఉంది, మనతో మాట్లాడుతూ ఉంది. అలా జీవించడం ద్వారా దేవుని యొక్క నామం ఏం చేయబడుతుంది, మహింపరచబడుతుంది. కాబట్టి ప్రభు కూడా, అయ్యా మీరు నన్ను ఏం చేయండి, మహిమపరచండి, నా గురించి ప్రకటించండి, క్షమించండి, ప్రేమించండి, సిలువ వేయబడండి అని ప్రభు మనకి ఎంతగానో ఆ సిలువ కార్యం ద్వారాగా మనకు బోధిస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ సమయంలో మన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకుందాము. ఇంకా నీ పాపాలకి పరిహారం కలగకపోతే ఇప్పుడైనా సరే, ప్రభు నేను పాపిని ఒప్పుకుంటే ప్రభు ఏం చేస్తాడు, క్షమించేవాడు, కడిగేవాడు. కాబట్టి మన బలహీనతలు కూడా, ప్రభా ఇంతకాలం నేనేం చేయలేదు, క్షమించలేకపోయాను, ప్రేమించలేకపోయాను, శ్రమలు నేను సనుక్కున్నాను, శ్రమలో నేను సనుక్కొని దుఃఖపడి నేను తక్కువగా అంచనా వేశాను, అవిశ్వాసంగా జీవించాను అని ఇలాగ మన యొక్క పొరపాట్లన్నీ ఒప్పుకొని సరి చేసుకుంటే ప్రభు క్షమిస్తాడు. ఇంకా నేను సిలువ వేయబడలేదు, ఇంకా లోకం ఉంది, ఇంకా శరీరం నాలో పనిచేస్తూ ఉంది, ఇంకా నా జీవితంలో ప్రాచీన స్వభావం ఉంది, ప్రభా క్షమించు, నన్ను కడుగు, నాకు నూతన స్వభావం దయచేయ ప్రభు అని చెప్పేసి ప్రభువుని అడిగితే ప్రభు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవాలి. ప్రభు కూడా మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. తర్వాత నువ్వు ఎంతగానో ప్రభుని ఏం చేస్తావు, మహింపరచగలుగుతావు. ఒక బలమైన పాత్రగా, సాధనంగా దేవుడు నిన్ను సిద్ధపరిచేవాడిగా ఉంటాడు. కాబట్టి నువ్వు ఎంత బలహీనమైన, ఎంత అలుపులమైనా సరే మనల్ని దేవుడు వేసేవాడు, బలపరిచేవాడు. కాబట్టి బైబిల్లో చాలామంది చూస్తే అందరూ బలహీనులే. దావీదు కూడా బలహీనుడే, అవునా కదా, దావీదు కూడా బలహీనుడే. కానీ దావీదు ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేయించాడు. తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. ఎలాగొచ్చింది ఇదంతా కూడా అంటే,
దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క రక్తంలో ఉన్న శక్తి మనలోనికి దేవుడు పంపించేవాడుగా ఉంటాడు. కాబట్టి మనం బలహీనమే, ఆయన బలపరిచి తన మహిమ కోసం దేవుడు వేస్తాడు, వాడుకునేవాడు. ఎప్పుడంటే మనం సరెండర్ అయితేనే. ఏంగా మనము సరెండర్ అవ్వాలా. ఇంగ్లీష్లో పాట ఉంది కదా, ఏంటది? కాబట్టి ఐ హ్యావ్ సరెండర్, అదేనా? ఆల్ టు జీసస్ ఐ హ్యావ్ కాబట్టి సరెండర్ అంటే మనలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుకి అప్పగించుకుంటే ప్రభు నీ పట్ల ఎలాంటి కార్యాలు చేయడం ఇష్టపడతా ఉన్నాడో అవన్నీ చేయించి ఎంతగానో మన ద్వారా దేవుడు మహింపరచబడతాడు. నిన్ను కూడా దేవుడు వేస్తాడు, మహిమపరుస్తాడు. అంటే నిన్ను ఘనపరిచేవాడు, నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఒక నిమిషం మన యొక్క వ్యక్తిగత జీవితాలని మరి ప్రభుకు అప్పగించుకుందాం. మళ్ళీ లోపాలు ఏమున్నాయో మనకు తెలుసు. దేవుడు తన ఆత్మ ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. విన్న వాక్య భాగాల్లో నుంచి మరి పౌలు మాట చెప్పాడు, మరి సిలువ ఏమాత్రం కూడా వ్యర్థం కాకున్నట్లుగా అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అనేకులు కూడా రక్షణ పొందాలంటే మనం ఒక బలమైన సాధనాలుగా, పాత్రలుగా ఈ లోకంలో మనము పరిచర్య చేయవలసిన వారిగా ఉన్నాం. తీర్మానం చేసుకో. దేవుడు నిన్ను బలపరిచేవాడు, తన ఆత్మతో నింపేవాడు, తన మహిమ కోసం నిన్ను వాడుకునేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం, ప్రభుకు అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాము. ఒకసారి విన్న వాక్య భాగాలను బట్టి మన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకుందాము. క్షమించే విషయంలో, ప్రేమించే విషయంలో, మరి శ్రమలో సనుగుతున్నావేమో, శ్రమలో నువ్వు ఒకవేళ అల్ప విశ్వాసంగా మిగిలిపోతా ఉన్నావేమో, ఇక నువ్వు ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన, ప్రాచీన స్వభావం విషయంలో ఇక సిలువ వేయబడలేదేమో, ఇక ఏ లోపములు, ఏ యొక్క తప్పిదములు మరి దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడో, ఇప్పుడైనా సరే సిలువ వేయబడడానికి ఇష్టపడు. ఇప్పుడైనా సరే ప్రభుకు అప్పగించుకో, క్షమాపణ కోరుకొని ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభు సహాయం చేయను గాక. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవా, మా రక్షకుడును, మా విమోచకుడును యేసుక్రీస్తు వారి యొక్క శక్తి గల నామాన్ని బట్టి స్తోత్రాలు. మా తండ్రి, జీవించు వారి యొక్క మీదట తమ నిమిత్తము కాక మా తండ్రి మా కొరకు సిలువ వేయబడిన నీ కొరకే జీవించాలని మీ లేఖన భాగాల్లో మాతో మాట్లాడుతూ వచ్చారు. నీకు వందనాలు. దగ్గర మా తండ్రి, నేను సందర్భాల్లో మా తండ్రి మీ కొరకు మేము జీవించక మా కొరకే జీవిస్తూ మా తండ్రి మీ నామాన్ని అంత దుఃఖపెట్టేవారుగా, గాయపరిచేవారుగా ఉంటా ఉన్నాం. సిలువ వేయబడి విషయంలో కూడా, మా ప్రాచీన స్వభావం విషయంలో, శరీర సంబంధమైన విషయాలలో, లోక సంబంధమైన విషయాల్లో ఇంకా సంపూర్ణంగా సిలువ వేయబడలేకపోతూ ఉన్నాం. మీరే కనికరించండి, మీరే క్షమించండి. సిలువ వేయబడటానికి మీరే కృప చూపించండి. మాతో మీరు అంగీకరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే తండ్రి ప్రభా, సిలువ శ్రమలను తెలియజేస్తూ ఉండగా మాకు అప్పగించిన శ్రమలలో సనుగుతూ అవిశ్వాసంగా జీవిస్తూ, అలాగే తండ్రి ఎన్నోసార్లు దుఃఖపెట్టిన వారము, గాయపరిచిన వారము మీరే కరుణించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమించే విషయంలో, క్షమించే విషయంలో, అలాగే తను మీరు అప్పగించిన పరిచర్య చేసే విషయంలో కూడా తను నిర్లక్ష్యంగా ఉంటూ నిన్ను దుఃఖపెట్టిన వారము, నిన్ను మహింపరిచిన వారము, మీ కొరకు జీవించిన వారమని ఒప్పుకుంటున్నాం. సాయం చేయండి తండ్రి. మరి ఈ సమయం రాగలని నీ బిడ్డలందరిని బట్టి కూడా స్తోత్రాలు. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి. ఇక్కడ స్థానిక సంఘాన్ని మీరే వర్ధిల్ల చేయండి. ఇక అనేకమైన నూతన ఆత్మల సంఘంలో చేర్చబట్టకు సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా, మరి ఇక్కడ జరిగే పరిచయం అంతటిని కూడా మీరే ఫలింపులోకి తీసుకొని రామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడ స్థానికంగా పరిచయం చేస్తున్న నీ బిడ్డలందరిని బట్టి కూడా వందనాలు. వారందరినీ కూడా మీరే దీవించండి, అభిషేకించండి, బలపరచండి. మీరే తండ్రి తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేయండి, కృప చూపించండి. మరి బిడ్డ సందర్భంగా ఇద్దరు తండ్రి మీరు ఇచ్చిన సన్నిధికై, సహవాసానికై నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ, మాతో ఎవరైతే క్షమాపణ కోరుతూ ఉన్నారో, తీర్మానం చేసుకుంటూ ఉన్నారో, నీ బిడ్డల యొక్క తీర్మానాన్ని అంగీకరించి మీరే వరకు సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకునమని వందనములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటనలో వింటాము. ప్రైజ్ ది లార్డ్.
అందరికీ శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. మన దేవుడు మన కోసం పరలోకం వీడి లోకానికి వచ్చి శ్రమలు అనిపించి మనకి ప్రేమించే గుణం ప్రతి క్రైస్తవుడికి ఉండాలని ఇంతవరకు విన్నాము. క్షమించే గుణం, ప్రేమించే గుణం ఉండాలని సమాజంలో మనమే ఆయనకు ఆయుధాలుగా ఆయన వదిలి వెళ్ళిన ఆ పరిచర్యను మనం కూడా చేయాలని ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి